ప్రేక్షకులకు స్వాగతం. మనం 2024 మే నెలలో ఉన్నటువంటి రాశి ఫలాలలో భాగంగా మకర రాశి వారికి ఏ విధంగా ఉందో చెప్పుకుందాం. ముందుగా ప్రధానంగా ఈ రాశికి అధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో వేధస్థానంలో ఉండడమే కాకుండా ఏలినాటి శని కూడా వీరికి ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తలు అవసరం. కుటుంబపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించే ప్రయత్నంగా కాస్త వీరికి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనలు దర్శనాలు చేయడం అత్యంత అవసరంగా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ శనికి దానం అంటే నల్ల నువ్వులు, నల్లటి వస్త్రం, నువ్వుల నూనె ఇట్లాంటి పదార్థాలు దానం చేయడం ద్వారా ఈ కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల నుంచి, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుంచి, పేరు ప్రఖ్యాతులు మొదలైనటువంటి కీర్తి ప్రతిష్టల విషయంలో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే వీరికి మంచి అనుకూలమైనటువంటి స్థితి కొన్ని గ్రహాల యొక్క కారణాల వల్ల కూడా ఉన్నాయి. 3వ స్థానంలో కుజుడు, రాహువు ఈ గ్రహాలు ఉండడం ద్వారా లాభదాయకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. వీరికి సోదర సంబంధమైనటువంటి విషయాలలో సోదరులు, బంధువర్గం మొదలైనటువంటి వాళ్ళతో చక్కటి అనుకూలత ఏర్పడి సోదర సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, బంధువులతో ఉంటూ విశేషమైనటువంటి శుభకార్యాలలో పాల్గొంటూ చక్కటి విందు వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంది. బృహస్పతి యొక్క స్థానం చాలా అనుకూలమైనటువంటి స్థానం. వీరికి ఈ మకర రాశి వారికి విదేశాలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా సుగమమవుతాయి. అనుకూలమైనటువంటి స్థితిలో గ్రహస్థితి ఉంది కాబట్టి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. విదేశ యానానికి కానీ, పై చదువులు చదవడానికి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు కానీ, విదేశంలో చేసేటటువంటి వృత్తి వ్యాపారాలలో కానీ మంచి అనుకూలమైనటువంటి స్థితి పొందుతారు. అంతేకాకుండా వీరికి వృత్తి వ్యాపారాలలో కూడా ఉన్నటువంటి ప్రయత్నాలు కానీ, వచ్చినటువంటి అవకాశాలు కానీ చాలా విశేషంగా వీరు ఆ ఫలితాలను కూడా పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మంచి చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. వీరికి ప్రధానంగా ఈ గృహ సంబంధమైనటువంటి సౌఖ్యం, అంతేకాకుండా శత్రుభయం లేకుండా శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి అవకాశం, చక్కటి పనులన్నీ కూడా అంటే భాగస్వామ్యంలో చేసేటటువంటి పనులన్నీ కూడా అవకాశాలు కలుగుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యలకి ప్రధానమైనటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా మంత్రోపదేశానికి కానీ, మంత్రోపదేశం తీసుకున్నటువంటి చక్కటి అనుష్ఠాన బలం పెంచుకునేటటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయి. కాబట్టి అవకాశం అంటే ఇంచుమించుగా అన్ని గ్రహాల యొక్క ఆనుకూల్యతలు ఉన్నాయి. కాకపోతే శని యొక్క ఒక్క ఏలినాటి శని అంటుంటారు కదా, కుటుంబ స్థానంలో ద్వితీయ స్థానంలో చంద్రరాశి నుంచి అంటే జన్మరాశి నుంచి ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల కాస్త చికాకులు ఉండేటటువంటి అవకాశం ఉంది. వీళ్ళు అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నంగా కేవలం ఒకే ఒక మార్గం శని యొక్క ఆరాధనలు, శనికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు, ప్రధానంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనలు, హనుమాన్ చాలీసా చదువుకోవడం, ప్రతిరోజు కూడా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనాలు చేసుకోవడం, ఈశ్వరారాధన చేయడం ద్వారా అన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంది. కాబట్టి చక్కటి లాభదాయకమైనటువంటి స్థితి, ఉన్నత విద్యలకు అవకాశం, వ్యాపారానికి అవకాశం, ఉన్నత ఉద్యోగానికి అవకాశం, మంచి కుటుంబ సౌఖ్యం, ఇవన్నీ కూడా మంచి అవకాశాలు ఈ మే నెలలో మకర రాశి వారికి ఉంది. కాబట్టి అందరూ కూడా చక్కగా అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ సుఖంగా జీవనాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.